ఏదో ఒక సాధన ద్వారా మోక్ష సాధనకు ప్రయత్నం చేయాలి. లేకుంటే మానవ జన్మ వ్యర్థమని బాబా చెప్పేవారు. ఉత్తమమైన మానవ జన్మ పొంది కూడా అసూయ ద్వేషాలతో రగిలిపోవడం తగదని బాబా అంటూ ఉండేవారు. దానికి సంబంధించిన ఒక సంఘటన ఇప్పుడు విందాం. ఒకరోజు ఉదయం బాబా వ్యాహ్యాలికి వెళ్లి లెండివనం నుంచి తిరిగి వస్తుండగా ఒక మేకల మందను చూశారు. వాటిలో 2 మేకలపై బాబా దృష్టి పడింది. వాటిని రూ. 32కు కొన్నారు. నిజానికి ఒక్కో మేక విలువ 3-4 రూపాయల కంటే ఎక్కువ ఉండదు. అలాంటిది అన్ని రెట్లు ఎక్కువ ధరకు మేకలను కొనడం బాబా వెంట ఉన్న శ్యామకు, తాత్యాకు మింగుడు పడలేదు. ఇదే విషయమై వారు బాబాను అడిగారు. అప్పుడు బాబా, నాకు ఇల్లు గానీ కుటుంబం కానీ లేవు, కాబట్టి నేను డబ్బును నిల్వ చేయకూడదు అని వారికి సర్ది చెప్పి తన డబ్బుతోనే 4 సేర్ల శనగపప్పు కొని వాటికి తినిపించాక తిరిగి మేకల్ని యజమానికి ఇచ్చేశారు. అప్పుడు వాటి పూర్వ వృత్తాంతాన్ని భక్తులకి ఇలా వివరించారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ శ్యామ, తాత్య, నేను మేకల బేరంలో దగా పడ్డానని అనుకుంటున్నారు కదూ. ఆ 2 మేకలు పూర్వజన్మలో ఒకే తల్లి బిడ్డలు. వారి అదృష్టం వల్ల నా జాతగాళ్ళుగా ఉండేవాళ్ళు. పెద్దవాడు సోమరి, చిన్నవాడు చురుకు. చిన్నవాడు తన తెలివితేటలతో బాగా సంపాదించాడు. ఇది అన్నకు అసూయ కలిగించింది. వారి మధ్య ప్రేమ సోదర భావం పోయి వైరం నెలకొంది. తమ్ముడు ఆస్తిని కాజేయడానికి అన్న పథకం వేయడం, తమ్ముడు వాటిని తిప్పికొట్టడం, ఇదే వారి పనైంది. ఒకరోజు అన్న తమ్ముడిని కర్రతో కొట్టాడు. తమ్ముడు అన్నని గొడ్డలతో నరికాడు. ఇద్దరూ మరణించారు. కర్మ కొద్దీ మేకలుగా పుట్టారు. వారిటి వెళ్తుండగా గుర్తుపట్టి వారి జన్మకు బాధపడి నా దగ్గర ఉంచుకుందామనుకున్నాను. మీరు వద్దన్నారు కదా, వదిలేశాను అన్నారు. ఈ సంఘటనను బట్టి మన జీవితాలను సార్థకం చేసుకోవాలంటే అసూయ ద్వేషాలను వదులుకోవాలి. మరొకటి, మనం ఈ జన్మలో బాబాతో సాంగత్యం ఏర్పరచుకుంటే జన్మజన్మలకి బాబాతో మనకు బంధం ఉంటుందనేది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సంఘటనలో ఆ అన్నదమ్ములిద్దరూ కూడా బాబా జతగాళ్ళుగా ఉండేవాళ్ళు అనేది మనం బాబా నోటి ద్వారానే విన్నాం. కాబట్టి బాబాతో సాంగత్యం ఏర్పరచుకుంటే జన్మజన్మలకి బాబాతో